ఇక కర్నూలు జిల్లాలోని మంత్రాలయంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లి 5గురు గల్లంతయ్యారు. మంత్రాలయంలోని బంధువుల ఇంట్లో జరిగే సత్యనారాయణ స్వామి పూజకు బంధువులు హాజరయ్యారు. పూజ అయిపోయిన తర్వాత 8 మంది సమీపంలో ఉన్న తుంగభద్ర నదికి వెళ్లారు. వారిలో 6గురు ఈత కొట్టడం కోసం దిగగా ఆధోనికి చెందిన అపర్ణ ముందుగానే సురక్షితంగా బయటకు వచ్చేసింది. మిగతా 5గురు నదిలో చిక్కుకుపోయి గల్లంతయ్యారు. గల్లంతైన వారిలో 2 హైదరాబాద్కు చెందిన యువన్చంద్ర సతీష్లుగా గుర్తించగా మరో 2ని మంత్రాలయంకు చెందిన రాఘవేంద్ర ధనులుగా గుర్తించారు. రోవకొండకు చెందిన సంధ్య అనే యువతి కూడా ఉంది. వీరి కోసం ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన వారిలో ధను మృతదేహం లభ్యమైంది. మిగతా వారి కోసం పోలీసులు మత్స్యకారులు గాలిస్తున్నారు. 5గురు ఒకేసారి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. రైట్, దీనికి సంబంధించిన మరింత సమాచారం కర్నూలు నుంచి మా కరెస్పాండెంట్ మురళీకృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. రైట్ మురళి, చెప్పండి, కర్నూలులో తీవ్ర విషాదం, మంత్రాలయంలో విషాదం గురించి అప్డేట్స్ ఏంటి? రాజేంద్ర, కర్నూలు జిల్లా మంత్రాలయంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఏదైతే బంధువుల ఇంట్లో సరదాగా గడపడానికి వచ్చినటువంటి 5గురు నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయారు. ఏదైతే మంత్రాలయం వద్ద తుంగభద్ర నదిలో ఈతకు వెళ్లినటువంటి 5గురు వ్యక్తులు కూడా గల్లంతయ్యారు. వీరంతా కూడా బంధువుల ఇంట్లో సత్యనారాయణ స్వామి పూజ ముగించుకొని సరదాగా గడపడానికి తుంగభద్ర నదిలో ఈత కొట్టేందుకు వెళ్ళగా ఒకసారిగా అక్కడ లోతును అంచనా వేయలేకపోయారు. దీంతో ఒకరి తర్వాత ఒకరు వరుసగా 5 మంది కూడా గల్లంతైనటువంటి పరిస్థితి నెలకొంది. ఈ గల్లంతైన వారిలో హైదరాబాద్ చెందినటువంటి 5 ఏళ్ల చిన్నారి యువన్ చంద్రతో పాటు 35 ఏళ్ల సతీష్, అదేవిధంగా మంత్రాలయానికి చెందినటువంటి రాఘవేంద్ర 25, ధను 23లతో పాటు ఉరవకొండకు చెందినటువంటి సంధ్య 22, ఇలా 5గురు మృత్యువాత పడ్డారు. వీరిలో ఒకరి మృతదేహం మాత్రమే లభ్యమైంది. అయితే వీరితో పాటు ఇంకొక యువతి కూడా ఆదోనికి చెందినటువంటి అపర్ణ అనే యువతి కూడా ఈతకు వెళ్ళిన నేపథ్యంలో ఈమె కాస్త ఈత తెలిసిన నేపథ్యంలో ఈమె సురక్షితంగా బయటపడిందని చెప్పి కూడా సమాచారం అందుతుంది. అయితే ఒకేసారి 5 మంది ఈ విధంగా సెలవులు కావడంతో బంధువుల ఇంట్లో పూజకు వచ్చి తుంగభద్ర నదిలో మునిగి ప్రాణాలు కోల్పోవడం పట్ల తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఆ ప్రాంతం అంతా కూడా బంధువుల రోదనలతో మిన్నంటినటువంటి పరిస్థితి నెలకొంది. ఆ సమాచారం అందుకున్నటువంటి పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని రెస్క్యూ సిబ్బందితో పాటు గజీతగాళ్లతో ఆ మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు రాఘవేంద్ర. ఈ నేపథ్యంలోనే ఒకరి మృతదేహం మాత్రమే లభ్యమైంది. మిగతా 4గురి కోసం కూడా విస్తృతంగా గాలింపు చర్యలు చేపడతా ఉన్నారు. ఏదైతే ఇప్పుడు 5గురిలో ఒకరి మృతదేహం లభ్యమైందో ఆ మృతదేహాన్ని మంత్రాలయం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మిగతా 4గురి కోసం కూడా ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఇవాళ రాత్రి లేదా రేపు ఉదయం లోపల కూడా ఈ 4గురి మృతదేహాలు కూడా వెలుగు తీసే అవకాశం ఉందన్నట్లుగా పోలీసులు తెలుపుతా ఉన్నారు. రాజేంద్ర. రైట్, థ్యాంక్ యూ మురళీకృష్ణ.